హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. అందరూ బాగున్నారా? నేను ఇప్పుడు ఇది మూడో నిశ్చితార్థం అండి నేను అటెండ్ చేయడం. డైరెక్ట్గా టిఫిన్ ఇది పొద్దున్నే 9ంటికి వచ్చాము. డైరెక్ట్గా టిఫిన్ సెక్షన్లోకి వచ్చాం అనమాట. ఆకలేసి వస్తుంది బాగా. టిఫిన్ తిందామని వచ్చాము. చాలా బాగా పెట్టారండి. టిఫిన్ బాగుంది. ఇడ్లీ, వడ, పొంగల్, కేసరి పెట్టారు. చాలా బాగుంది. ఇది నిశ్చితార్థానికి రెడీ అయిన స్టేజ్ అనమాట. ఓపెన్, ఇది పెద్ద గేటెడ్ కమ్యూనిటీలో చేశారండి. అపార్ట్మెంట్స్ అనమాట. వాళ్ళు అక్కడ ఉంటున్నారు, అమ్మాయి తరఫు వాళ్ళు. అందువల్ల అక్కడ చేశారు. చాలా బాగుందండి. ఓపెన్ స్పేస్ చక్కగా బాగా చేశారు. బాగా చేశారు. చూసారా, డెకరేషన్ చాలా బాగుంది. స్టేజ్ డెకరేషన్ చాలా బాగుంది. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగున్నాయండి. చాలా బాగున్నాయి. చాలామందిని మళ్ళీ కలిసాము. చాలా మంచిగా అనిపించింది. సంతోషంగా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసాం. చాలా బాగుంది. అందరూ పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారండి. కొత్త చుట్టాలందరూ యాడ్ అయ్యారు. చాలా కాలం తర్వాత చూసిన వాళ్ళని మళ్ళీ చూసాము. చక్కగా టిఫిన్లు, భోజనం కూడా చాలా బాగా పెట్టారు. ఇది టిఫిన్ సెక్షనే అనమాట, మార్నింగే. అందుకే లోపలికి టిఫిన్స్ కోసం మెయిన్ ఆకలేసి పెందలాడే తినేయాల్సి వచ్చింది. ఫస్ట్ మీకు ఎంట్రీ టిఫిన్ సెక్షన్లోనే మీరు చూస్తున్నది టిఫిన్సే అనమాట. బాగా జరిగిందండి. మా పిల్లలందరూ కూడా గ్రూప్గా కూర్చుని టిఫిన్ తింటున్నారు చూడండి. ఇక్కడేమో పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. కాకపోతే బాగా ఇచ్చారు. కాఫీ, టీలు కూడా బాగున్నాయి. ఇంకా స్లోగా ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందనమాట. వాళ్ళు కొంచెం రావడం లేటుగా వచ్చారు, పిల్లాడు. కానీ ఇగో స్టేజ్ ఇవన్నీ వాళ్ళు మాకు ఇచ్చే స్వీట్స్ అవంతా వాళ్ళు స్టేజ్ డెకరేట్ చేశారు. మేము ఇచ్చేవన్నీ బాగా డెకరేట్ చేసుకున్నాము. ఇవన్నీ ఇక్కడి నుంచి మేము ఇచ్చేవన్నమాట. కాస్మెటిక్స్, ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్, బొమ్మలు చూసారా, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు బొమ్మలు. ఇప్పుడు ఇది ఒక పెద్ద ట్రెండ్గా ఉంది. చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు అందరూ. చాలా పెద్ద పెళ్ళిలా జరిగిందండి. చాలా బాగా జరిగింది. సో ఇవన్నీ వాళ్ళు అరేంజ్ చేసుకున్నారు, మేము అరేంజ్ చేసామన్నమాట. పంతులు గారు వచ్చి పూజకంతా సిద్ధం చేస్తున్నారు. స్టేజ్ డెకరేషన్ చూసారా, బాగా చేశారండి. ఓపెన్ స్టేజే కానీ చాలా బాగుంది. చక్కగా నీట్గా కుదిరింది. అన్నీను సింపుల్గా ఉన్న నీట్గా ఉంది. చక్కగా బాగా చేశారు. నిశ్చితార్థాలు, పెళ్ళిళ్ళు అంటే అదొక సందడండి, అదొక సంతోషం, మర్చిపోలేని సంతోషం. ఎన్నెన్నో మెమరీసు. చక్కగా అందరం కలిసి నవ్వుకుంటూ, కొంతసేపు కబుర్లు చెప్పుకుంటూ, కొంతసేపు మా అక్క అనమాట, వీళ్ళ అబ్బాయికే ఇప్పుడు నిశ్చితార్థం అండి. వెనకాల కనిపిస్తున్నవారు వియ్యాలవారు అనమాట. అగో మా అక్క పెళ్ళి కూతురికి కొత్త కుంకుమ భరణిను అమ్మాయి గాజులు కొన్నారు. అమ్మాయికి పెట్టారు బాగాను చక్కగా. వాళ్ళు డైమండ్ రింగ్స్ అవి తీసుకున్నారు. ఇద్దరికి రింగ్స్ ఎక్స్చేంజ్ జరిగింది. కేక్ కటింగ్ జరిగింది. అన్నీ వస్తాయండి. వీడియో చాలా లెంత్గానే వచ్చింది. ఎందుకంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండ్ ఫ్యామిలీ ఫోటో వరకు అన్నీ కవర్ చేశాను. మెయిన్ ఎక్కువ ఎందుకు తీయాల్సి వచ్చిందంటే మా పెద్ద అబ్బాయి అమెరికాలో ఉన్నాడనమాట. వాడు రాలేకపోయారు పాపం, వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకి వాళ్ళు మిస్ అవుతారనే ఫీలింగ్ లేకుండా స్టార్టింగ్ నుంచి ప్రతి బిట్టు యాడ్ చేసి పెట్టాను అనమాట. అందువల్ల ఫొటోస్ బాగానే వచ్చాయి, వీడియోస్ ఏదో బాగానే కవర్ చేశాను. వాడి కోసం అని చాలా ఎక్కువ తీశాను. ఈ మధ్యకాలంలో ఇంత క్లియర్గా తీసిన వీడియోస్, ఫొటోస్ ప్రతి అకేషన్ కవర్ చేసింది ఇది. బహుశా ఈ వీడియోనే అయ్యి ఉండొచ్చు. కొన్ని మిస్ అయిపోతూ ఉండేవాళ్ళం, కానీ దీంట్లో నాకు తెలిసి నేను ఏది మిస్ అవ్వలేదు అనుకుంటున్నాను. ఇది మా అమ్మాయి అండి, మా కజిన్ అనమాట. కజిన్ అని చెప్పే కన్నా కూడా ఇప్పుడు పెళ్ళి కొడుక్కి అక్క అనమాట.
ఇగో పిల్లలు చూసారా కూర్చుని అందరూ హాయ్ చెప్తున్నారు. నేను వీడియో తీస్తుంటే హాయ్ చెప్తున్నారు అందరూను. ఈయన ఇంట్లో మా కజిన్కి పెద్దమావ గారు అనమాట, పిన్నమావ గారు, ఆయన భార్య, అందరూ చూడండి ఎంతమంది ఉన్నారు. ఫోటోగ్రాఫర్స్ కూడా స్టార్టింగ్ నుంచి కవర్ చేసుకుంటూ తిరుగుతున్నాడు అతను కూడాను. చూడండి అవి చాలా బాగా వస్తాయిలేండి, వాళ్ళు ప్రొఫెషనల్స్ కదా, బాగా తీస్తారు. నేనేంటంటే మన వీడియో కవరేజ్ యూట్యూబ్లో పెట్టాలి, బాగుంటుంది అని చెప్పి దానికోసం చూపిద్దామని తీసాను అన్నమాట నేను. ఏమో బాగా వచ్చిందనే నాకు సంతోషంగా హ్యాపీగా అనిపించింది. చూద్దామండి ఎంత బాగుందో చూడండి. చక్కగా అందరం టిఫిన్లు తిన్నాం, సరదాగా కూర్చుని కొంచెం సేపుగా అందరం గ్రూపులుగా కూర్చుని కబుర్లు చెప్పుకున్నాం, అవన్నీ సర్దుకున్నాం నీట్గా. పిల్లలు వచ్చారు, చిన్నపిల్లలు, మా వాళ్ళు ఇంకా కొంతమంది మిస్ అయ్యారు, వాళ్ళు రాలేదండి. కానీ బాగా జరిగింది, చెప్పుకోవడానికి ఇవన్నీ పెద్ద మెమరీస్గా ఉండిపోతాయండి. చక్కగాను బాగుంటుంది, వెళ్తే బాగుంటుందని ఒక మంచి ఇదన్నమాట. ఫంక్షన్ స్టార్ట్ అయిపోయిందండి. అగో స్టేజ్ మీదకి పిలిచారు కదా, మొదలు పెట్టేశారు ఫంక్షను. చక్కగా వీళ్ళ చేత వాళ్ళకి, వాళ్ళ చేత వీళ్ళకి తాంబూలాలు ఇప్పిస్తారు. అన్ని వీక్షక సేనారాదంతా మొదలు పెడతారనమాట. ఆయన పౌరోహిత్యం చేసి ఆయన గద్యం చదివారండి. నిజంగా కళ్ళు మూసుకుని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి వచ్చి అక్కడే నించున్నట్టే అనిపించింది. చాలా మంచిగా అనిపించింది అనమాట. ఆయన చదివిన గద్యం చదివిన వెంటనే టప ఆశీర్వాదం, ఆ స్వామివారి ఆశీర్వాదం వర్షం రూపంలో కురిపించారనమాట. ఒక 5 నిమిషాలు చినుకులు పడ్డాయి, సంతోషంగా అనిపించింది. అదిగోండి వియ్యాల వారు స్టేజ్ మీద నించున్నారు, ఇద్దరు వియ్యంకుడు వియ్యపురాలు. మా అక్క బావగారును స్టేజ్ మీదకి వచ్చారు, అన్నీ మొదలుపెట్టారు. నిశ్చితార్థం తంతు ప్రారంభమైంది. కొంచెం ఒక్కో చోట కొంచెం ఫోటోలు తీయడం ఇబ్బంది అనిపించింది, కానీ అలా కవర్ చేసి తీసాను. కొన్ని దగ్గర నుంచి వచ్చేవి ఉన్నాయి, కొన్ని దూరం నుంచి వచ్చేవి ఉన్నాయి. ఎంతమంది వచ్చారో అనండి, స్లోగా మొత్తం అందరూ కవర్ అయిపోయారు. ఈవిడ మా కజిన్ వాళ్ళ అత్తయ్య గారు అనమాట, వయసు అయిపోయింది ఆవిడకి. కొంచెం మెల్లగా ఆవిడకి టిఫిన్ పెట్టి తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చాలా బాగుంది. ఇది వచ్చేసారండి, పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురు వచ్చేసారు, హారతి ఇస్తున్నారు చూసారా. నిశ్చితార్థానికి ఆహ్వానించి బొట్టు పెట్టి ఆహ్వానిస్తున్నారు. చూసారండి, వాళ్ళిద్దరూ రాగానే ఎన్ని గొంతులు వినిపించాయో. సందడి మళ్ళీ మొదలైంది. చక్కగా అమ్మాయిని తీసుకొచ్చారు, ఇద్దరిని తీసుకొచ్చారు. చూడండి వీడియో అలా కొంచెం స్లోగా రన్ అవుతూ ఉంటుంది. నా వాయిస్ మళ్ళీ డ్రాప్ చేస్తాను, వెనకాల వాయిస్ వినండి ఒకసారి. వీళ్ళని లోపలికి ఆహ్వానిస్తూ ఒక గ్రూప్ ఫోటో తీశారండి, బాగుంది చూసారా. ఇది కజిన్స్, అందరూ కజిన్స్, పక్క ఫ్రెండ్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, అటుపక్క చుట్టాలు ఉన్నారు, ఇటుపక్క చుట్టాలు ఉన్నారు. చూసారా ఎంత బాగుందో గ్రూప్ ఫోటో. ఇది ఒక సందడిగా ప్రారంభమైంది. పిల్లాడు రాగానే ప్రారంభం చేస్తారు ఇలాగా. చాలా బాగుందండి, చూడడానికి ఆహ్లాదంగా ఉంది, సంతోషంగా అనిపించింది. ఇద్దరిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నారు. నేను చెప్పేది ఒక రన్నింగ్ కామెంట్లా అనిపించవచ్చు, కానీ మీరు చూడండి వీడియో త్రూ అవుట్ చూడండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది వీడియో.
ట్రెడిషన్ అంతా బాగా జరిగింది చక్కగా. ఆ అమ్మాయి పెద్దవారికి కాళ్ళకి నమస్కారం చేసింది, ఆశీర్వాదం తీసుకుంది చక్కగాను. బాగుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది ఆ రెండు కుటుంబాలు కలవటం అనేది చాలా పెద్ద విషయం కదండి. ఒక అకేషన్తో తెలియని వాళ్ళందరూ తెలుస్తారు చక్కగా. కొత్త కొత్త పరిచయాలు జరుగుతాయి, కొత్త కొత్త బంధుత్వాలు కలుస్తాయి. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎంజాయ్ చేయడానికి ఇదొక చాలా మంచి సందర్భంగా ఉంటుంది. ఇక నుంచి అన్నీ మొదలవుతాయి. ఆ కుటుంబంతో ఈ కుటుంబంతో వ్యవహారాలు, పెళ్లి పనులు చేయటం, డిస్కస్ చేసుకోవటం. ఇక నుంచే నిశ్చితార్థం నుంచే కదండి అన్నీ ప్రారంభం అవుతాయి. చాలా సంతోషంగా అనిపించింది. అక్కని బావగారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానించారు, కూర్చోబెట్టారు, తంతు మొదలుపెట్టారు. చూసారా అవన్నీ స్టేజ్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగా అనిపించిందండి నిజంగా. ఎందుకంటే సంతోషంగా ఉంది చూడడానికి, ఫీల్కి చాలా సంతోషంగా ఉంది. చక్కగా చిన్న ఇది ఏంటంటే మా హర్ష రాలేకపోయాడు అమెరికా నుంచి. అదొక్కటే కొంచెం వెల్త్గా అనిపించింది తప్ప మిగిలిన వాళ్ళు అందరూ వచ్చారండి. చాలా బాగుంది. అందరినీ చూపిస్తాను చూడండి. వీడియోలో చూపించిన ప్రతి వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారో. రకరకాల డ్రెస్సులు, రకరకాల కలర్లు, రకరకాల స్క్రీన్ చూడండి, స్టేజ్ చూడండి ఎంత బాగుందో. ట్రెడిషన్ అంతా పూర్తిగా చేశారు. చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కమెంట్స్ ఉంటే పెట్టండి. అంతేగాని థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక 9 మినిట్స్ వీడియో రన్ అవుతూ ఉంటుంది. అలా చూడండి. చాలా బాగుంటుంది కలర్ఫుల్గా స్క్రీన్. ప్లేట్లు అందించడం అవన్నీ చేయటం, చక్కగా రింగ్స్ తొడగటం, కేక్ కట్ చేయడం, వాళ్ళు డ్రెస్ మార్చుకుని మళ్ళీ ఇంకో డ్రెస్లో రావటం. అది చెప్పాను కదా ఆల్రెడీ. పంతులు గారు ఆ గద్యం చదివారు, చాలా బాగా చదివారు. అందరూ చూడండి. చాలా బాగా జరిగిందండి, చాలా బాగా జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.